విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలు తనను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విడుదల చేసిన మేనిఫెస్టోను ప్రజలు నమ్మడం లేదని విమర్శించారు. బీజేపీ కూడా చంద్రబాబును నమ్మడం లేదంటున్న దేవినేని అవినాష్తో మా ప్రతినిధి సురేంద్ర ఫేస్ టు ఫేస్. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రచారంలో దూసుకుపోతున్నారు వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్. ప్రస్తుతం మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఎలా జరుగుతుంది ప్రచారం తూర్పు నియోజకవర్గంలో? ప్రజలు ఏమంటున్నారు? ఈరోజు ఎంతో ఉత్సాహంగా ఈరోజు నాయకులు, కార్యకర్తలు అందరూ ఒక సహకారంతో, ప్రజానికం ఒక ఆశీర్వాదంతో తూర్పు నియోజకవర్గంలో ఉత్సాహంగా ప్రచారం సాగుతుంది. ప్రజానికం మా వెంట వచ్చి బయటికి వచ్చి మా మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా మద్దతు ఇస్తామని చెప్తున్నారు. 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పనిచేసిన గద్దె రామ్మోహన్ ఒక చేతగానితనం, అసమర్థత పరిపాలన వల్ల విసుగు చెందిన ప్రజానికం ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ మద్దతు ఇస్తానికి సిద్ధంగా ఉన్నారు. టీడీపీ మేనిఫెస్టో విడుదల చేసింది, ఏం చెప్తారు మేనిఫెస్టో గురించి? జగన్మోహన్ రెడ్డి గారిని కాపీ కొట్టిన మేనిఫెస్టో అది. ఈరోజు ఏ నోటితో అయితే ఈ రాష్ట్రం శ్రీలంక, బీహార్ అయిపోతుందని చెప్పి విమర్శించిన చంద్రబాబు నాయుడు ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కాపీ కొట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా, ధైర్యంగా ఏ హామీలు అయితే ఆయన ఇచ్చారో ప్రతి ఒక్క హామీని గారు అమలు పరిచారు. 5 సంవత్సరాలు కరోనా కష్టకాలం వచ్చినా అమలు పరిచారు. 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలో రావటం కోసం ఎన్నో హామీలు ఇచ్చారు. జాబులు ఇస్తానన్నారు, నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు, మహిళలకి డ్వాక్రా రుణమాఫీ అన్నారు, రైతు రుణమాఫీ అన్నారు, కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య అన్నారు. ఏమైపోయినాయి అవన్నీ? మళ్ళీ ఈరోజు సూపర్ 6 అని చెప్పని అబద్ధాలు ప్రచారం చేస్తే ఈరోజు మేము నమ్మటం కాదు, జనాలు నమ్మటం కాదు, చివరికి వాళ్ళ కూటమిలో ఉన్న బీజేపీ పార్టీ గారు చంద్రబాబు నమ్మల. అందుకనే మీరు చెప్పే అబద్ధాలు దాంట్లో మా పాత్ర ఉండకూడదని చెప్పని నరేంద్ర మోడీ గారు ఫోటో వేయించాల. బీజేపీలు వద్దన్నారు, మా ఫోటో వేయొద్దన్నారు. చివరికి బీజేపీ తరఫున వచ్చిన వ్యక్తి గారు ఆ మేనిఫెస్టో పట్టుకోవటానికి గారు చిరాకించుకున్నారు, చేదరించుకున్నారు. మరి ఇంకెవరు నమ్ముతారు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోని? పక్కన ఉన్న పవన్ కళ్యాణ్ గారు నమ్మట్లే చంద్రబాబు చేస్తారని చెప్పని. అసలు ఇది పచ్చి అబద్ధాలు, పాపాలు, ఆ పాపంలో మేము భాగస్వామి అవ్వకూడదని చెప్పని బీజేపీగా దూరం పెట్టింది. ఇంకెందుకు నమ్ముతారు చంద్రబాబు నాయుడిని? ప్రజానికం అసలే నమ్మట్లే. తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ చాలా క్లారిటీగా చెప్తున్నారు. కృష్ణలంక వాసుల చిరకాల వాంచైన రిటైనింగ్ వాళ్ళని నేను పూర్తి చేశాము, టీడీపీయే పూర్తి చేసిందంటూ ఆయన ప్రచారంలో కూడా చెప్తున్నారు. మీరు ఏం సమాధానం చెప్తారు? రీళ్లు చేస్తే ఎవరు నమ్మరు. రియల్గా జగన్మోహన్ రెడ్డి గారు రిటైనింగ్ వాల్ కట్టారు. ఆ విషయం కృష్ణలంక ప్రాంతంలో చిన్న పిల్లని ఎరిగిందే చెప్తారు. వరదలు ఎందుకు వచ్చినాయి మరి 2019లో మీరు రిటైనింగ్ వాల్ కడితే? ఆ రోజు పునరావాస కేంద్రాలకి ఎందుకు వెళ్ళారు? ప్రజానికి వెళ్ళారు, ఎందుకు ఇబ్బంది పడ్డారు? 2020లో ఎందుకు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పలేదా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి శంకుస్థాపన చేయలేదా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రారంభించలేదా? జగన్మోహన్ రెడ్డి గారు పార్కు కట్టలేదా? ఇన్ని మేం చేస్తే మేం చెప్పామని చెప్పుకుంటే జనాభా గారు నవ్వుకుంటున్నారు గద్దె రామ్మోహన్ చూసి. ఖచ్చితంగా నిజానికి ప్రజలు పట్టం కడతారు, మంచికి పట్టం కడతారు. తూర్పు నియోజకవర్గంలో అవినాష్ ఖచ్చితంగా గెలిస్తేస్తారంటూ చెప్తున్నారు. ప్రజలు చంద్రబాబు ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్మరంటూ కూడా ఒక క్లారిటీ అది ఇస్తున్నారు. కెమెరా పర్సన్ నరసింహతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.